morning everyone. Today we tell about the rainbow bird. Okay, discuss the story. Do you like to read folk stories? Folk stories means జానపద కథలు. మీకు జానపద కథలు చదవడం అంటే ఇష్టమేనా? Folk stories are old interesting stories about birds, animals and other things that we see around us. ఫోక్ స్టోరీస్ అంటే మన చుట్టూ కనిపించేటటువంటి బర్డ్స్, యానిమల్స్, ఇతర వస్తువుల గురించి ఆసక్తి కలిగించేటువంటి పాత కథలు. ద జాతకాస్ స్టోరీస్ అండ్ ద పంచతంత్ర టేల్స్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఫోక్ టేల్స్ ఫ్రమ్ ఇండియా. జాతక కథలు మరియు పంచతంత్ర కథలు మన భారతదేశంలో ఉదాహరణగా చెప్పబడుతున్నవి. హియర్ ఈజ్ వన్ సచ్ ఎ ఫోక్ టేల్ ఫ్రమ్ ఆస్ట్రేలియా. ఇక్కడ ఇచ్చినటువంటి జానపద కథ ఆస్ట్రేలియాకు చెందినది. Come, let's read. There are many different stories that are told in different parts of the world about how fire came into the world. ప్రపంచంలోనికి ఫైర్ అనేది ఎలా వచ్చింది అనేది వివిధ ప్రాంతాల్లో రకరకాలుగా చెప్పబడుతుందట. నోబడి నోస్ ఫర్ ష్యూర్, కానీ ఖచ్చితంగా ఎవరికి తెలియదు. ద ఒరిజినల్స్ ఆఫ్ ఆస్ట్రేలియా టెల్ మెనీ స్టోరీస్ రికార్డింగ్ దిస్. కానీ ఆదివాసులు మాత్రము ఆస్ట్రేలియాలో రకరకాల కథలు చెప్పబడుతున్నాయట. ఆదివాసులు ఒరిజినల్స్ మీన్స్ ఆదివాసులు. వన్ ఆఫ్ ద స్టోరీస్ ఈజ్ అబౌట్ ఎ బిగ్ అండ్ మీన్ క్రొకోడైల్ హూ లివ్డ్ థౌజండ్స్ ఇయర్స్ ఎగో. కొన్ని వేల సంవత్సరాలు ఒక పెద్ద క్రూరమైన మొసలి నివసిస్తూ ఉండేదట. మీన్ క్రొకోడైల్ మీన్స్ క్రూరమైన మొసలి. ఈ హ్యాడ్ ఎ రఫ్ స్కాలీ స్కిన్ అండ్ షార్ప్ టీత్. రఫ్ మీన్స్ నాట్ స్మూత్, గరికైన. స్కాలీ స్కిన్ మీన్స్ పొలుసుల చర్మం. షార్ప్ టీత్ మీన్స్ పదునైన పళ్ళు కలిగి ఉండిద్ది. హీ వాజ్ విక్డ్ అండ్ అగ్లీ. విక్డ్ మీన్స్ నాట్ గుడ్, చెడు బుద్ధి గలది. అగ్లీ మీన్స్ నాట్ బ్యూటిఫుల్, అగ్లీ అందవికారంగా ఉంటుంది. బట్ ద క్రొకోడైల్ హ్యాడ్ వన్ థింగ్ దట్ నో వన్ ఎల్స్ హ్యాడ్. కానీ క్రొకోడైల్కి దగ్గర ఎవరి దగ్గర లేనటువంటిది తన దగ్గర ఉందట. అది ఈ హ్యాడ్ ఫైర్, అదే ఫైర్. బట్ యాజ్ హీ వాజ్ రియల్లీ మీన్ హీ వుడ్ నాట్ గివ్ ద ఫైర్ టు ఎనీబడి ఎల్స్. కానీ అది నిజంగా క్రూరమైనది అనమాట. ఎందుకంటే హీ వుడ్ నాట్ గివ్ ద ఫైర్ టు ఎనీబడి ఎల్స్. ఎవరికి తన దగ్గర ఉన్న ఫైర్ని ఇచ్చేది కాదు. హీ కెప్ట్ ఇట్ ఆల్ ఫర్ హిమ్సెల్ఫ్. అది మొత్తం తన దగ్గరే ఉంచుకునేది. ఇన్ ఏ ట్రీ క్లోజ్ టు ద క్రొకోడైల్ హోమ్ దేర్ లివ్డ్ ఏ ప్లెయిన్ బర్డ్ ఉమెన్. మొసలి నివసించే ఇంటికి దగ్గరలో ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు మీద దేర్ లివ్డ్ ఏ ప్లెయిన్ బర్డ్ ఉమెన్. ఒక ఆడపక్షి, మామూలు ఒక ఆడపక్షి నివసించేది. షీ ఫెల్ట్ వెరీ కోల్డ్ ఎస్పెషల్లీ ఎట్ నైట్. అది చలికి బాగా ఉడుకుతూ ఉండేది. షీ హ్యాడ్ నో ఫైర్ టు కీప్ హర్ సెల్ఫ్ వార్మ్. తన బాడీని వెచ్చగా కాపుకోవడానికి కూడా ఫైర్ ఉండేది కాదు. షీ యూజ్ టు హడిల్ ఇన్ ద డార్క్ ఎట్ నైట్ అండ్ లుక్ లాంగింగ్లీ ఎట్ ద క్రొకోడైల్ ఫైర్. అది ఏం చేసేది, నైట్ తన బాడీని అంతా హడిల్ మీన్స్ ముడుచుకొని లుక్ లాంగింగ్లీ ఎట్ ద క్రొకోడైల్స్ ఫైర్. దూరంగా ఉన్న క్రొకోడైల్ దగ్గర ఉన్నటువంటి ఫైర్ను చూస్తూ ఆశగా ఉండేది. షీ ఏట్ ఆల్ హర్ ఫుడ్ రా. అది పచ్చి ఆహారాన్ని తినేది. రా ఫుడ్ అంటే పచ్చి ఆహారము, నాట్ కుకింగ్ ఫుడ్. షీ ఏట్ మీన్స్ తినడం అనమాట. ఈటెన్. షీ ఏట్ ఆల్ హర్ ఫుడ్ రా. అది పచ్చిగా తినేది. బికాస్ ఆఫ్ షీ హ్యాడ్ అంటే ఫైర్. దాని దగ్గర ఫైర్ లేకపోవడం వల్ల పచ్చిగా తినేది. ఓకే, డూ యూ అండర్స్టాండ్ దిస్ లెసన్? థ్యాంక్ యూ. నెక్స్ట్ లెసన్ పార్ట్ 2. ఓకే, థ్యాంక్ యూ.